ప్రకృతిలోని 5 మూలకాలైన పృథ్వీ, భూమి, ఆకాశం, జలం లేదా నీరు, అగ్ని, వాయువు రూపాలలో శివుడు కొలువైయున్న క్షేత్రాలను పంచభూత స్థలాలు అంటారు. పృథ్వీలింగం భూమి కంచి. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ స్వామివారు ఏకాంబరేశ్వరుడు. పార్వతీదేవి మట్టితో లింగాన్ని చేసి పూజించినందున దీనిని పృథ్వీలింగం అంటారు. ఇక్కడి అమ్మవారు కామాక్షీదేవి. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఆకాశలింగం ఆకాశం చిదంబరం. ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఇక్కడ శివుడు నిరాకార రూపంలో లేదా ఆకాశంలా ఉంటాడు. ఇక్కడ లింగం నేరుగా కనిపించదు. దానిని చిదంబర రహస్యం అంటారు. ఇక్కడ స్వామివారు నటరాజస్వామి, అమ్మవారు శివకామి సుందరి. జలలింగం నీరు జంబుకేశ్వరం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి ట్రిచ్చి సమీపంలోని తిరువనైకావల్లో ఉంది. ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఊరుతూ ఉండటం వల్ల దీనిని జలలింగం అంటారు. అగ్నిలింగం అగ్ని అరుణాచలం. ఇది తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది. ఇక్కడ పరమశివుడు అగ్నిస్తంభంలా లేదా తేజోలింగంలా ఆవిర్భవించాడు. ఈ కొండనే శివరూపంగా భావిస్తారు. స్వామివారి పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు ఉన్నామలై అమ్మన్. వాయులింగం గాలి శ్రీకాళహస్తి. ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. గాలిసోకని గర్భగుడిలో కూడా అక్కడి దీపపు జ్యోతి కదులుతూ ఉండటం వల్ల దీనిని వాయులింగంగా పిలుస్తారు. సాలెపురుగు శ్రీ, పాము కాళ, ఏనుగు హస్తి భక్తికి మెచ్చి మోక్షాన్ని ప్రసాదించిన క్షేత్రం ఇది.